నిన్న బాల్కసుమన్ రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగంపల్లి బాబా ఆధ్వర్యంలో బాల్కసుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొరివి అరుణకుమార్ మాట్లాడుతూ కలవకుంట్ల పెంపుడుకుక్క అయిన బాల్కసుమన్ మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, సుమన్ పద్ధతి మార్చుకోకపోతే ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఉస్మానియా విద్యార్థిగా చెప్పుకునే బాల్కసుమన్ చెప్పులు చూపించే సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నావని ఆయన ప్రశ్నించారు. 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దళితులను మోసం చేసినప్పుడు నీ చెప్పులు ఎక్కడ పెట్టుకున్నావని, అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే హామీలను ఒక్కొక్కడికి అమలుపరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న రేవంత్ రెడ్డిని చూస్తే అసూయిగా ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఎక్కడికక్కడ అడ్డుకుని అవసరమైతే భౌతికదారులు కూడా సిద్ధపడతామని, తెలంగాణలో తిరగనివ్వకుండా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెన్న రాజమల్లయ్య, లింగంపల్లి బాబు, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, అబ్దుల్ రెహమాన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కసుతో కల్వకుంట్ల పెంపుడు కుక్క, కల్వకుంట్ల బానిస అయినటువంటి బాల్కసుమన్ నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. బాల్కసుమన్, నీ పెంపుడు కుక్క బుద్ధి నువ్వు కేసీఆర్ దగ్గర చూపించుకో. కేసీఆర్ దగ్గర మంచి మార్కులు పొందడానికి, రేపు పొద్దున నీకు ఇంకో అవకాశం ఏదైనా రావడానికి, నువ్వు కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టడానికి ఇష్టం వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నావు. చెప్పులు చూపించే సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నావు బాల్కసుమన్? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పుకుంటావు కదా నువ్వు. మరి ఆ ఉస్మానియా యూనివర్సిటీలోనే నువ్వు చెప్పులు చూపించే సంస్కృతి నేర్చుకున్నావా? ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి, ఎట్లా మాట్లాడాలని కూడా కనీసం ఒక విద్యార్థి నాయకునిగా నీకు ఇంగిత జ్ఞానం లేదా? మరి 9 ఏళ్ళ అధికారంలో మీరు ఉన్నారు కదా, మరి అట్లాంటి టైంలో మీ ముఖ్యమంత్రి మీద మేమెన్నిసార్లు చెప్పులు చూపించే పరిస్థితి ఉంటుండే? మేము అప్పుడు చెప్పులు చూపించుంటే అప్పుడు మీ ముఖ్యమంత్రులు కానీ మీ మంత్రులు కానీ రోడ్ల మీద తిరిగేటోళ్ళ? బాల్కసుమన్ ఖబర్దార్, ఖచ్చితంగా బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నువ్వు రోడ్ల మీద ఎట్లా తిరుగుతావో చూస్తాం బిడ్డ. కరీంనగర్ గడ్డ మీద ఎట్లా అడుగు పెడతావో కూడా చూస్తాం మేము ఖచ్చితంగా బాల్కసుమన్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతా ఉంటే ప్రజల లోపల ఇక మా పని అయిపోయింది, ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, కనీసం మేము ఇట్లా మాట్లాడినా హైలైట్ కావాలని చూస్తా ఉన్నావు బాల్కసుమన్. గుర్తుపెట్టుకో, నీ పేర్లోనే ఉంది బాల్కసుమన్ అంటే నువ్వు వెంట్రుకతో సమానం. రేవంత్ రెడ్డి వెంట్రుకతో సమానం బాల్కసుమన్, నువ్వు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద వేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీ మీద ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు నీ మీద తీసుకోవాలి. నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. ముఖ్యంగా దళిత సమాజం నిన్ను ఏనాడో వెలువేసింది బాల్కసుమన్. ఆ రోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యనప్పుడు నీ చెప్పు ఏడా చూపించుకున్నావా? ఆ రోజు దళితులకు ఉద్యోగాలు ఇయ్యనప్పుడు నీ చెప్పు ఏడా పెట్టుకున్నావు? ఈ రోజున మా రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు అమలు పరుస్తూ ఉంటే నువ్వు ఒక దళిత ద్రోహిగా మారిపోయి ఈ రోజున మాట్లాడుతున్నావు బాల్కసుమన్. దళితులందరూ ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా నేను తెలంగాణలో తిరగనీయబోయామని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా చెప్తా ఉన్నారు.